తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల నందు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా త్రివర్ణ పతాకాలను పంచారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల బీజేపీ నాయకులు తోరం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ నాయకులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని, రేపటి భావితరాలైన పిల్లలకు జాతీయ జెండా, జాతీయ పండుగ విశిష్టత తెలపాలని ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుతుందని, అందులో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజు త్రివర్ణ పతాకాలను వారి గృహాలపై ఎగరవేసి దేశభక్తి చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు రూరల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పేనిశెట్టి సూర్యచంద్రరావు, కంటిపుడి శ్రీరామచంద్రమూర్తి, శక్తి కేంద్ర ప్రముఖ అంబాటి శకుంతల, బీజేపీ నాయకులు రేలంగి వెంకటేశ్వరరావు, నిడదవోలు యువ మోర్చా అధ్యక్షులు అతిరి నరసింహారావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పూర్తి స్వరాజ్యం కావాలని, ఆయన పూర్తి స్వరాజ్యం కావాలి. పూర్తి స్వరాజ్యం అంటే వలస రాజ్యం కాదు, మాకు భారతదేశానికి పూర్తి స్వరాజ్యం కావాలని ఆయన జైల్లో పెట్టడం జరిగింది. పూర్తి స్వరాజ్యం కావాలంటే బ్రిటిష్ వారు చేసినటువంటి అగాయిత్యాలు అన్ని ఇవి కావు. బ్రిటిష్ వాళ్ళు కానీ 530 సంవత్సరాల కాడి నుంచి మన భారతదేశాన్ని ఎన్నో రకాలుగా 80 మంది భారతీయులు అసలు బాసారు. భారతదేశంలో నిశ్చకాలంగా చంపివేయబడ్డారు. ఇటువంటి దుస్థితిని తీసుకొచ్చిన మన ఇక్కడ బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, కొంతమంది వ్యక్తుల వల్ల భారతదేశం చాలా 530 సంవత్సరాల క్రితం మన భారతదేశం వ్యక్తి ఒక్కరు కూడా విద్యావంతుడు, వేద పండితులతో మన కలకలాడే భారతదేశాన్ని 530 సంవత్సరాల నుంచి మన దేశాన్ని అధోగతి పాలు చేసేటువంటి శక్తులు చేసిన విధానం చాలా అఘోరం. ఈ విధానాన్ని మార్చి 1947లో పోతే ప్రాణం వస్తే స్వరాజ్యం అని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు కూడా స్వరాజ్య పోరాటంలో పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ 1947 కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మన దేశంలో కొన్ని శక్తుల వల్ల మన దేశం యొక్క స్థితిగతిని ఎదగకుండా చేయడం జరిగింది. అలాగే మన వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దేశంలో హైవే రోడ్లు కానీ మన డిఫెన్స్ విధానం కానీ మార్పు చేయడం జరిగింది. తర్వాత 2014 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థని 11వ స్థానం నుంచి ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థని 5వ స్థానం తీసుకొచ్చి మోడీ గారు ఈ రోజు మీకు మన స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, మీకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్, మీకు ఇచ్చే బట్టలు అన్ని కూడా మన నరేంద్ర మోడీ గారి ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పంచాయతీ మన ఊరు గ్రామానికి గ్రామ స్వరాజ్యం ఉండాలని, ప్రతి ఒక్కరికి స్వయం స్వతంత్రం ఉండాలని చెప్పేసి విద్యార్థులు, పేద విద్యార్థులు అందరూ వైద్య విద్య అభ్యసించాలని చెప్పేసి ఆయన 25 జిల్లాలకి వైద్య కళాశాలను ప్రవేశపెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు. మన ప్రతి పథకం కూడా, ప్రతి విద్యార్థి కూడా జాతీయ భావం, కుల మతాలకు అతీతంగా జాతీయ భావం పెంపొందించుకుని పెద్దలను గౌరవించి, మన వయసు తత్వాన్ని గౌరవించి, గౌరవ భావంలో మెలిగి జాతీయత భావాన్ని పెంచుకుని దేశాన్ని ప్రేమించడం నేర్చుకుని, దేశంలో మన దేశానికి మనం ఏం చేయాలి, మన దేశానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అవగాహన చేసుకుని, మన ఉపాధ్యాయుల ద్వారా మీరు విజ్ఞానాన్ని పొంది మీరు మరింత పదుందేలి భారతదేశానికి దేశ యొక్క పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు మరింత పెంచి మీరందరూ కూడా దేశం యొక్క అత్యున్నత స్థాయికి, మీ గురువులకి, మీ తల్లిదండ్రులకి అత్యున్నత స్థాయికి పెంచి మీరందరూ కూడా అత్యున్నత స్థాయి అబ్దుల్ కలాం లాగా, ఒక అబ్దుల్ కలాం సైంటిస్ట్ లాగా, ఒక రాజకీయ నాయకుడు లాగా అన్ని రంగాల్లో కూడా మీరు అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను ఈ రకంగా ఈ యొక్క స్వతంత్రంలో స్వతంత్ర ఆగస్టు 17 స్వతంత్ర భారతదేశం మన స్వతంత్రం వచ్చిన రోజు, కానీ ఎన్నో లక్షల గ్రామాలు కోల్పోయిన రోజు కూడా ఈ రోజే స్మరించుకుని ఈ యొక్క ఉపాధ్యాయులు అడిగి మన చరిత్ర తెలుసుకుని జాతీయ భావాన్ని పెంచుకుని, ముఖ్యంగా మనం జాతీయ భావాన్ని పెంచుకోవాలి. జాతీయ భావాన్ని పెంచుకుని మరింత పద్ధతి మీరు 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. ఉపయోగపడి మన యొక్క దేశ సార్వభౌమత్వాన్ని మనం అందరూ ఎలా కాపాడుకోవాలనే విధానంగా మన ఉపాధ్యాయులు అడిగి తెలుసుకుని మీరు అందరూ మరింత ముందుకెళ్ళి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ విద్యార్థులు మీపైనే ఉందని చెప్పేసి నేను ఈ రకంగా తెలియజేయడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి మీ అందరికీ నా ఉపన్యాసానికి మీకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి.